విచ్చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ మన నాయకులు మండల ముత్తప్రసాద్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఆశీనైన పెద్దలు శ్రీ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ గారికి, శ్రీ బొండాడ రాఘవేంద్రరావు గారికి, పెనమనేని ఈశ్వరరావు గారికి, దేవరపల్లి ప్రసాద్ గారికి, కోసి రామరావు గారికి, అలాగే మోహమ్మద్ కరాకారు గారికి, శాస్త్ర ప్రభాకర్ గారికి, అన్నపల్లి వెంకటస్వామి గారికి, అలాగే మట్టి శ్రీనివాసరావు గారికి, ఇంకా ఈ సమావేశానికి ఇచ్చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆరోగ్యానికి సంబంధించిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం. నా ముందు మాట్లాడిన ప్రజలు చాలా విషయాలు చెప్పారు, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. మహారాష్ట్రలో మహాబలేశ్వరం దగ్గర పుట్టి కృష్ణానది సాగర సంగం పెడుతున్న పవిత్ర దేశంలో మనం జన్మించాం. దేశంలో జన్మించడానికి ఎన్నో జన్మల తపఫలం అని చెప్పి మనందరూ కూడా భావించాలి. అలాంటి తపఫలాన్ని పొందిన వాళ్ళం మనందరం అని చెప్పి మాత్రం మేమగా మనం చేస్తాం. ఎందుకంటే మన కృష్ణా నదిలో నాగరికతకి మన ప్రాంతం ఆ రోజుల్లోనే ఘంటసాల నుండి రోముకి వర్తక వాణిజ్యాలు జరిగాయంటే మన ప్రాంతం విశిష్టతతో మీరు గమనించాలి. అలాగే బౌద్ధ యుగంగానే ఉంది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువుని సందర్శించి అక్కడ ఆదిత్య మహారాజు వచ్చేనకి శ్రీకారం చుట్టంగానే ఉంది. అలాగే మన ఒక చిన్న ప్రాంతంలో ఎన్నో దేవాలయాలు, ప్రాచీనమైన దేవాలయాలు, వివిధ రాజవంశాలు నిర్మించిన దేవాలయాలు అటు శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుకొని అటు ఘనసాల జలేశ్వర స్వామి ఆలయం గారు, అలాగే మోపేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గారు ఉంది, అలాగే పెదకల్లేపల్లి శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం గారు ఉంది, ఆవనగట్టులో లక్ష్మణ స్వామి దేవాలయం గారు ఉంది, అలాగే హంసదేవిలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం గారు ఉంది. ఇవన్నీ కూడా తెలుగు జాతి చరిత్రక పుట్టినీళ్ళు అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అత్యంత ప్రాచీనమైనవి, వివిధ రాజవంశాలను నిర్మాణం చేసింది. అలాంటి చరిత్ర మిగతా ప్రాంతాల్లో ఎక్కడా లేదు, ఒక దివ్యంగా మాత్రం ఉందని చెప్పి మాత్రం మేము చేస్తాం. అలాంటి ప్రాంతంలో పుట్టడం మన యొక్క అదృష్టం. అందులో నా అదృష్టం ఏంటంటే 3 సార్లు శాసనసభ్యుడిగా ఆ ప్రాంత ప్రతినిధిగా పనిచేయడం నా జీవితానికి లభించిన గొప్ప వరం అని చెప్పి మాత్రం భావిస్తాను. అంచేత నేను కేవలం రాజకీయమే కాదు, దేశం యొక్క ప్రశస్తిని, దేశం యొక్క ప్రాచీన నాగరికతని, దేశం యొక్క వైభవాన్ని ప్రపంచాన్ని తెలియజెప్పాలని చెప్పి శతదా ప్రయత్నం చేసే సంగతి అందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా స్వాతంత్ర సమరంలో మహోన్నతమైన పాత్ర నిర్వర్తించింది మన దేశం. మహాత్మా గాంధీ గారు ఇవాళ ఏదైతే దేశంలో 6 మండలాలు ఉన్నాయో, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, కోడూరు, నాగాలంక, ఈ 6 మండలాలు చుట్టూ ముట్టింది మహాత్మా గాంధీ. అది కూడా 1929 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు. అంటే మహాత్మా గాంధీ గారు భారతదేశం అంతా పర్యటించి ఉండొచ్చు, కానీ ఏదో ప్రధాన నగరానికి ఆయన వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి ఒక మారుమూల ప్రాంతాల్లో ఇన్ని గ్రామాల్లో ఆయన పర్యటించాడంటే రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లు ఉదయసేవ అని చెప్పి గుర్తించబట్టాయని చెప్పి మాత్రం అందరికీ. ఇవాళ ఏదైతే మనం త్రివర్ణ పతాకం, 3 రంగుల పతాకాన్ని ఇవాళ ఎగరేసుకున్నాం, జాతీయ జెండా, ఆ జాతీయ జెండాను రూపకల్పన చేసిన వ్యక్తి పింగళ వెంకయ్య గారు, మన దేశం వారు. బందర్ కోనేరు సెంటర్లో తత్వానంద స్వామిని వారు ఆ జెండాను ఎగరవేస్తుంటే బ్రిటిష్ పోలీసులు ఆయన్ని పడగొట్టే బాగా లాఠీచార్జ్ చేసి ఆయన తట్టుకోలేక పడిపోతామంటే అక్కడ ఆ జనసందోహంలో ఒక కార్యక్రమం నడుపుతున్న ఒక మల్ల యోధుడు ఉన్నాడు. ఆయన పేరు తోట నరసయ్య నాయుడు. ఆయన వెంటనే జెండా పుచ్చుకుని ఆయన పైకెక్కారు.
పోలీసులు ఎంత కొట్టినా కూడా ఆయన చెల్లించాల. స్లో కోల్పోయే వరకు కూడా జెండాను వదలకుండా జెండా వీరుని పేరు పొందిన వ్యక్తి చోట నరసింహారావు. అలా జెండాని రూపొందించిన వ్యక్తి, జెండా గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఇద్దరు కూడా మన ప్రాంతీయులు ఇవ్వడం మన యొక్క అదృష్టం. ఈ రకంగా చెప్పాలంటే దేశం యొక్క ప్రాశస్త్యం అనేది రాజకీయంగా ముఖ్యతనంగానే చెప్పకపోతే, అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలకి పుట్టినళ్ళు దృశ్యం. నా చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రగాఢంగా బలంగా ఉండి రెండు కూడా తలుచుకోవడానికి భావించేవారు. 1952లో మొట్టమొదటి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి సంఘ బుచ్చుకోవటం, శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి చంద్రరాజేశ్వర సోదరుడు చంద్ర రామగిరి. ఆ తర్వాత ఎన్నికల్లో 57 వచ్చేప్పటికి కాంగ్రెస్ పార్టీ మా నాన్నగారు మండల వెంకటేశ్వరరావు గారిని పార్లమెంట్ నిలబెట్టింది. అందరూ పార్లమెంట్. ఆయన ఒక యువకుడు, కేవలం ఉపాధ్యాయుడి కుమారుడు, కనీసం డిపాజిట్ కట్టే పరిస్థితి లేనంత ఆర్థిక స్తోమత లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆ రోజున ఎంపిక చేసి పార్లమెంట్కి నిలబెడితే ఆ రోజున చిల్లి గవ్వలేకుండా పార్లమెంట్కి పంపిన ఘనత మన ప్రజలని చెప్పి మాత్రం మనకు వస్తుంది. ఆ తర్వాత చలపల్లి రాజయ్య గారు, ఆయన శాసనసభ్యుడు. ఆయన తర్వాత మా నాన్నగారు మండల కృష్ణారావు గారు, ఆ తర్వాత సింహాద్రి సత్యనారాయణ గారు, ఆ తర్వాత నేను. మేమందరికీ 3 సంవత్సరాలు చేశాను ఆవిడగడ్డ నియోజకవర్గాన్ని. అలాగే అమ్మడి బ్రాహ్మణయ్య గారు కలిసి. ఇవాళ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, అమరిగడ్డ నియోజకవర్గంలో శాసనసభ్యులకి ఏ మత్సాలు ఏ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారంటే కేవలం అమరిగడ్డ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులు. ఆ వరవల్లోనే వాళ్ళ యొక్క ప్రతిష్టను కాపాడతానని నేను కూడా సతత ప్రయత్నం చేశానని చెప్పి మాత్రం మనకు వస్తుంది. కానీ ఇవాళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ రోజున మేము ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా తమ ఆస్తులను త్యాగం చేసిన వాళ్ళు. కానీ ఇవాళ ఆస్తులను కూడబట్టుకున్న ఘనత ప్రస్తుత శాసనసభ్యులు మాత్రం ఆలగడ్డ నియోజకవర్గం మాత్రం ఇక్కడ ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ. నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, శాసనసభ్యులుగా పనిచేశాను. సముద్రం దగ్గర నల్ల వేసుకుంటారని అది అమ్మి అయితే విదేశాలకు వెళ్తే కోటాను కోట్లు వస్తున్న విషయం నాకు తెలియదు. ఆ వేసుకుని ఎవరు నల్ల కనపడకుండా వదిలేసాను. ఆ నల్ల వేసుకొని కూడా తగ్గి తరలించిన పరిస్థితి ఆలగడ్డ నియోజకవర్గం. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మళ్ళా మన ప్రతిష్టను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మన దృశ్య చరిత్రని తిరిగి రాయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం మేము ఆ దిశలో ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి జరిగింది అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. ఇందాక మాట్లాడిన పద్ధతి గౌరవ గురించి చెప్పారు. ఏది ఆ రోజు నేను డిప్యూటీ స్పీకర్గా ఉండి అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇతో దగ్గర నిధులు ఇవ్వటం, దాంతో దాదాపు ఆయన ప్రతి పంచాయతీలో కూడా 100% సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి దాదాపు 80% సిమెంట్ రోడ్లు అందుకని చెప్పడం పూర్తి చేయించాం. 20% కంటే ముందు చేయించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపేసిన పరిస్థితి. అలాగే అవనిగడ్డ జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, ఆర్ఎంపీ రోడ్లు కానివ్వండి అన్నీ వేయించాం. కానీ ఇవాళ అన్నీ కూడా వాళ్ళ శిథిలావస్థ చెప్పుకున్న పరిస్థితి ఉంది. కొన్ని రోడ్లు మనం శాంక్షన్ చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వాటిని వేయని పరిస్థితి. ఎప్పుడు కూడా నేనేంటంటే ఆలోచించేది, కొత్త ఏదో మామూలుగా ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలు ఎట్లాగా అమలు చేయకపోతే అమలు చేయాలి. దాంట్లో రాజకీయాలుగా ఎప్పుడు నేను చూడాలి. ఒకనప్పుడు వయోజన విద్య దృష్టి సారిస్తే ప్రతి గ్రామాన్ని కూడా సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా చేయించాను. అలాగే మనం స్వచ్ఛ భారత్ అని చెప్పి పిలిపిస్తే ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛ సైనికులను తయారు చేసి ఆ గ్రామాన్ని సుందరంగా తయారు చేసే పరిస్థితి కోసం ఈరోజు కూడా స్వచ్ఛ సుందర చలపల్ల పేరిట చలపల్ల కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఏ కార్యక్రమం వదల, ఇవన్నీ ఓటు పనికి వచ్చే విషయాలు కాదు. కానీ మన ప్రాంతం కలకల్లాడుతూ ఉండాలి, అందంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఆ రకం మనం తీర్చిదిద్దుకోవాలి మన ప్రాంతాన్ని చెప్పిన ఆలోచన తప్ప లేదని చెప్పి మాత్రం చేస్తున్నాను. నేను ఎక్కువగా చేసే పనులు ఓట్లకు సంబంధించిన పనులు కాదు. పవన్ కళ్యాణ్ గారు చేసేవారు ఓట్లకు సంబంధించి కాదు, తర్వాత అయితే ఆ రకంగా ఏంటంటే ఇవాళ ప్రజల మేలు గురించి ఆలోచించి చేసే కార్యక్రమాలను మాత్రం మనం చేస్తున్నాం. అయితే ఎప్పుడు కూడా ఏదైనా కొత్తది మనం సాధించాలి. పులిగడ్డ పెరుమూడి బ్రిడ్జి కోసం పెద్ద ఆందోళన చేసి దాన్ని సాధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత తలపల్లి శ్రీనివాసరావు పెద్ద కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. ఆయన అన్నాడు, ఉలిపాలెం భవానీపురం అయితే ఒక పంట ఏర్పాటు చేయించడం పొద్దుకొస్తారు అన్నాడు. పంటు కాదు, వంతెనే కట్టిస్తాను. అయితే ఆ వంతెన
మంజూరు చేయించారుగా మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకున్న పరిస్థితి తర్వాత మళ్ళీ తిరిగి గెలిచిన తర్వాత ఆ వంతెన పూర్తి చేయించని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే మీరందరూ చూస్తారు ఇవాళ మోబ్దే నుంచి విజయవాడకి కరకట్ట రోడ్డు ఏ విధంగా ఉంది. ఆ కరకట్ట రోడ్డుని ఎవరు ఆలోచించాలి? కరకట్ట రోడ్డు గురించి దాన్ని డబల్ లైన్ రోడ్ చేసి దానికని మనం అప్పుడు విజయవాడకి మనకు దగ్గర అవుతుంది ప్రయాణం అని చెప్పిన ఉద్దేశంతో దాన్ని చేయించిన పరిస్థితి. అలాగే ఒక రోజు నా దగ్గర ఒక వ్యవసాయ శాస్త్రవేత్త వస్తే ఆయనతో చెప్పారు, మా దగ్గర అంతా ఆక్వాకల్చర్ ఉంది, ఒక్కొక్కప్పుడు ఏదో ఒక ఎండ వేడి ఉందనో లేదా ఏదన్నా కానీ రొయ్యలు చనిపోవటం లేదా వైరస్ రావటం ఈ రకంగా ఇబ్బందిగా పడుతుంది. అంచేత వాళ్ళకి ఒక ట్రైనింగ్ పర్సన్స్ ఇవ్వడానికి ఒక పాలిటెక్నిక్ పెడితే బాగుంటుంది, దానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసి ఇవ్వమంటే ఆయన ఇచ్చారు. నేను అదృష్టశాత నేను మినిస్టర్ అయ్యగానే ఫస్ట్ రోజునే మత్స్య పాలిటెక్నిక్కి మంజూరు తీసుకొచ్చి దాని బావదాడు పనులు నిర్మాణం చేద్దాం. అంటే భారతదేశంలో మొట్టమొదటి ఫిషరీస్ పాలిటెక్నిక్ దాని సృష్టికర్త నేను మీకు సగరంగా చెప్తాను. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పాలిటెక్నిక్లు పెట్టారు. ఆ ఆలోచన దాన్ని ఆచరణ తీసుకొచ్చింది ఆ రోజునే. అలాగే మొన్న ఘంటసాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ పెట్టించారు. తర్వాత పర్యాటక ప్రాంతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని శ్రీకాకుళం ఆంధ్ర మహావిశ్వదేవాలయం అంటే ఎవరికి తెలియదు. శ్రీకాకుళం అంటే ఆ శ్రీకాకుళం అనుకుంటున్నారు. అలాంటిది ఒక చరిత్రాత్మకమైనది దేవాలయం మొట్టమొదటి ప్రప్రథమ ఆంధ్ర రాజధాని శ్రీకాకుళం కృష్ణదేవరావు వచ్చి ఆముక్తం మీద రాశాడని చెప్పి ఆయన విగ్రహం పెట్టించి విశ్వాసం కూడా విశ్వాలు నిర్వహించి ఎంతోమంది దేశ విదేశాల నుంచి అక్కడ రప్పించి మన ప్రాంతం యొక్క విశిష్టతని తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే నాగాలంకలో పడవల పోటీ సంక్రాంతి వచ్చిందంటే సహజంగా కోడి పందాలకు లేకపోతే చెట్ల పేకలు ఆడతానికి వెళ్తూ ఉంటారు. దాన్ని మళ్లించాలని చెప్పి పడవ పందాలు పెట్టే కొన్ని వేల మంది ఇవాళ రాష్ట్ర దేశవ్యాప్తంగా వచ్చారు. అది ప్రభుత్వం వచ్చిందా అడిగెక్కిపోయిన పరిస్థితి. అంతేకాని జలక్రీడల కేంద్రం కూడా నాగాలంకలో పెట్టించారు. ఎందుకంటే ఒకటేంటి మీరు కేరళ వెళ్తే కేరళలో అంతా బ్యాక్ వాటర్స్లో ఇవాళ పర్యాటకాన్ని అక్కడ వృద్ధి చేశారు. కేరళ నుంచి జల నిపుణులు వచ్చారు. వస్తే అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే విజయవాడ దగ్గర కాకినాడ దగ్గర చూసిన వాళ్ళు పంపించారు. అవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి చివరిగా నాగాలంకి వచ్చి చూడమని చెప్పారు. నాగాలంకి వచ్చి చూసిన తర్వాత సంవత్సరం పొడుగుతా నీరు ఉండేది కేవలం నాగాలంకలో కనుక జలక్రీడలు ఇక్కడే మనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ కేరళకు సంబంధించిన అర్జున్ అవార్డు గ్రహీతలు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం, దాని ప్రకారం అక్కడ జలక్రీడల కేంద్రం పెట్టి దానికి చక్కటి భవనాన్ని కూడా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఆ భవనం వేళ నాగానికి వెళ్ళినప్పుడు చూడండి ఎంత దీనావస్థలో ఉంది. అంటే అలాంటి కేంద్రం వాళ్ళు సాధించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జలక్రీడలకి ఒక స్థావరంగా మన నియోజకవర్గాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తే అది ఈ రోజు నిర్వీర్యం పరుస్తుంది. అలాగే ఘంటసాల గొప్ప బౌద్ధ క్షేత్రం, అక్కడ శయన బుద్ధ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టాం. గాంధీ బుద్ధుడు అనేక రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. కానీ ఇతర దేశాలకు వెళ్తే ఆయన పండుకున్న బుద్ధుడు విగ్రహాలు ఉంటాయి థాయిలాండ్లో కానీ ఇతర దేశాలు, కానీ మన దగ్గర లేదు. అంచేత శయన బుద్ధ ప్రాజెక్టుని పెట్టి ఎవరైనా కూడా బౌద్ధ భిక్షులు కానివ్వండి, యాత్రికులు కానివ్వండి ఘంటసాలకు వస్తే వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా అక్కడ ఒక భవనాన్ని కూడా నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ భవనం వాళ్ళకి కూడా పూర్తిగా పరిస్థితి. అంటే ఇన్ని ఆలోచనలతో పక్కన పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి ఇన్ని మంజూరులు తీసుకొస్తే అన్నీ కూడా ఇవాళ పోయింది. ఆ తర్వాత కాపు భవన్లు, బీసీ భవన్లు, ఎస్సీ భవన్లు ఇవన్నీ కూడా మంజూరు చేశాం. అన్నీ అడగెక్కించిన పరిస్థితి. అంటే కొత్తగా ఏం చేశారు అన్నది ఇవాళ లేని పరిస్థితి అయిపోయింది. మనం మంజూరు చేసినవి కూడా నిలబెట్టిన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచన చేస్తున్న బాధ్యత అవనగడ్డ ప్రజల మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇవాళ కనీసం నేను అనుకుంటా అవనగడ్డ రోడ్లకి ఒక 200 కోట్లు తక్కువతో ఆ రోడ్లన్నీ బాగు చేయించాలి. 200-300 కోట్లు పెడితేనే వాళ్ళ బాగుంది. ఆ తర్వాత అన్నిటికంటే ప్రధానంగా గొల్లమోద దగ్గర ఈ ర్యాకెట్ల ప్రయోగ కేంద్రం, అది మనం కోరింది కాదు, అది శాటిలైట్ పిక్చర్ ద్వారా ఆ ప్రదేశంలో కానీ ర్యాకెట్లు ప్రయోగించడానికి అది అనువైన ప్రదేశం అని చెప్పి గుర్తించింది భారత ప్రభుత్వం. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు నా బాగా సన్నిహిత మిత్రుడు. ఆయన ఈ విషయాన్ని సహకారం కావాలంటే అప్పుడు దాని స్థలం అంతా కూడా ఇప్పించారు. ఇప్పిస్తే అప్పుడు కొంతమంది మత్స్య పారిశ్రామికులు దాన్ని వాడుకుంటున్నారు. ఆ స్థలాన్ని, అది ప్రభుత్వ స్థలం అయినప్పుడు కూడా దాన్ని వాళ్ళందరూ పడి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. అయితే అది కృష్ణా అభయారణ్యంగా ఉండటంతో
ప్రధానమంత్రి గారే స్వయంగా ఆయన అధ్యక్షతన ఉన్న కమిటీ దాని కృష్ణ అభయారణ్యం తగ్గించి దాన్ని పర్మిషన్ ఇచ్చింది. దాని చుట్టూ వాళ్ళ ప్రహరీ కూడా కట్టారు, బిల్డింగ్ కట్టారు. చాలా శరవేగంగా అక్కడ పనులు జరుగుతాయని చెప్పి భావించాం. ఎందుకంటే అది ఒకటి ఆస్తి పుస్తకాలు 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ప్రకారం కేవలం చాలా ఆ ప్రాజెక్ట్ అనుసరించి చాలా చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ కల్పన జరిగింది, చాలా మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. వాటన్నిటికంటే ముందు తెలియంది ఏంటంటే దానికి సంబంధించిన వాహనాలు రావాలంటే ఆయన భారీ వాహనాలు రావాలి. ఆ భారీ వాహనాలు రావాలంటే ఇవన్న ప్రస్తుతం రోడ్లు కానీ వంతెనలు కానీ అంటే పనికిరావు. అంచేత ఈ 30,000 కోట్ల రూపాయల్లో రోడ్లన్నీ కూడా వెడల్పు చేసి మంచి రోడ్లు వేయటం, ఇవాళ ఏదైతే వంతెనలు ఉన్నాయో ఆ వంతెన తీసేసి దాని స్థానాల్లో పెద్ద పెద్ద వంతెనలు కట్టేదానికి కూడా ప్రణాళిక దాంట్లో ఉంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహకారం అందించకపోవటం, అప్పుడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేయాలని చెప్పి నాగాలింకలో వెలిపాటు కూడా వేశారు. కానీ ప్రభుత్వ సహకారం ఆ పర్యటన రద్దయింది. ఈ 5 సంవత్సరాలుగా అనేక సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఎప్పుడైనా ఈ సమస్య మాకు ఇక్కడ క్షేమ కేంద్రం పెడతా ఉంది భారత ప్రభుత్వం, దాని నిధులు ఎందుకు కేటాయించలేదని అడిగిన పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతుంది. నిజంగా ఎంత నష్టపోయామో చెప్పడానికి చిన్న చిన్న విషయాలు కాదు, ఇది చాలా పెద్ద విషయం. 30,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మనం కోల్పోయామన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అంచేతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు గారిని దృష్టికి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మన కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి మరి దాన్ని పనులు ప్రారంభించేలాగా చేయడం ప్రధాన లక్ష్యంగా భావిస్తుంది. అట్లాగే చలపల్లి షుగర్స్ ఫ్యాక్టరీ ఒకటే మన దగ్గర ఉన్న పరిశ్రమ, అది కూడా మూతపడిపోయిన పరిస్థితి వచ్చింది. కనీసం ప్రభుత్వం ఎందుకు మూతేస్తున్నారో మా సహకారం ఏమైనా కావాలని చెప్పి అడిగిన స్థితి లేదు. ఒకనప్పుడు చెరుకు ఉత్పత్తి తగ్గింది, దానివల్ల మేము ప్రాజెక్టు ఫ్యాక్టరీ నడపలేకపోతున్నాం అని చెప్పి నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని తీసుకుని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే ఆయన గుంటూరు జిల్లా నుంచి అలాగే హనుమాన్ జంక్షన్ ప్రాంతం నుంచి ఉన్న చెరుకును కూడా మీరు చలపలికి వాడుకోండి అని చెప్పి ఆయన అనుమతి ఇవ్వడంతో అది కొత్తకాలం నడిచింది. ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. మొన్నటి రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు వాళ్ళ పరిశ్రామికులుగా వారు కూడా పరిశ్రమను పెంచాలని చెప్పి ఆలోచన వ్యక్తి. నేను మీ అందరినీ కోరేది అంటే మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్లో పరిశ్రమ పెడతాం కాదు, చిన్నదో పెద్దదో పరిశ్రమ చేసి అక్కడ స్థానికులకి ఉపాధి కల్పించే ప్రయత్నం మాత్రం చేయాలని చెప్పి నేను మీ అందరినీ సవినయంగా చేస్తాను. ఈ రకమైన పరిస్థితులు నియోజకవర్గానికి సంబంధించి ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి మాత్రం మిమ్మల్ని సౌలభ్యంగా కోరుతున్నాను. నా ఆలోచనలన్నీ కూడా మన ప్రాంత అభివృద్ధికి దోహదపడతాను తప్ప నేను అక్కడెక్కడ కూడా నేను వేరే విషయం ఆలోచించి, మీ అందరూ తెలుసు కక్షలకి కార్పణ్యాలకి పుట్టినీళ్ళు తీసాను. ఎప్పుడు కూడా దారుణమైన హత్యాకాండ జరుగుతూ ఉండేది. అలాంటి దివ్యసేవని శాంతిసేవగా మార్చడానికి మాత్రం శతదా ప్రయత్నం చేశానని చెప్పి మాత్రం మీ అందరికీ అన్ని వర్గాలకి రక్షణ కవచంగా నిలబడి వాళ్ళ యొక్క జీవనం ఎట్టి పరిస్థితుల్లో ఒడిదుడుకులు లేకుండా చేయడానికి మాత్రం ప్రయత్నం చేశాం. అది ప్రధానమైన అంశంగా వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటాం. నేను మళ్ళీ బుద్ధప్రసాద్ గారు అంటే మాకేమీ భయం లేదు, ఆయన ఉంటే మాకు రక్షణగా ఉంటారని చెప్పి ఇవాళ ఎస్సీలు కానీ బీసీలు కానీ భావిస్తున్నారంటే దానికి కారణం వేరే కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అందుకే మన యొక్క పాత్ర ప్రజాప్రతినిధిగా ఏంటంటే వాళ్ళ సమస్త ప్రజారకానికి మనం రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఓ రక్షణ కవచంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ కూడా వివాదాన్ని మనం ప్రోత్సహించకూడదు. ఏదైనా వివాదాలు వస్తే వాటిని సామరస్యంగా పరిష్కారం చేసి శాంతియుత వాతావరణం ఏర్పరచడం అనేది నా ప్రధాన కర్తవ్యం. చాలామంది కానీ పోలీసులకు ఫోన్ చేయడం, అది చేయడం కొని నా మీద చాలా మాట్లాడుతూ ఉంటాం. చేయని మాట వాస్తవం. ఎందుకు చేయట్లేదంటే ఎప్పుడు చెడుని మనం ప్రోత్సహించకూడదు. ఏదైనా ఎవరికైనా మంచి వాళ్ళకి ఏదన్నా కానీ ఇబ్బందిగా వారు ధర్మంగా వ్యవహరిస్తే ధర్మంగా వ్యవహరించినా కూడా అధర్మంగా వాళ్ళని ఏదన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా నిలబడతాం. దాంట్లో ఎటువంటి సందేహం. అంతేగాని ఇది తప్పుగా వ్యవహారం చేస్తే మాత్రం ఎప్పుడు నిలబడే పరిస్థితిలో దయచేసి మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మాత్రం మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నేను మనం చేసుకుంటాను. ఇకపోతే రాష్ట్ర రాజకీయాల గురించి చాలా మాట్లాడాను. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని వారు అభివృద్ధి చేశారు, వీరు అభివృద్ధి చేశారని చెప్పి చాలామంది చెప్పుకుంటారు. కానీ హైదరాబాద్ నగరాన్ని 5 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం మనం చేస్తాం.
ఇవాళ ఎవరో కూడా అక్కడ ఏ కార్యక్రమం చేసే పరిస్థితులు లేవు. దాంతో అందరూ కూడా హైదరాబాద్ వచ్చి పడ్డారు. రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదా ఉద్యోగాలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, అన్నీ కూడా హైదరాబాద్లో పెట్టుకుని ఇవాళ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ దురదృష్టవశాత్తు మరొకసారిగా నేను గెలిచాయంటే అక్కడ ఖాళీ అయిపోతా, ఎవరు ఉండరు. దాంట్లో అమ్మ ఇప్పటికే చెబుతున్నారు మేము ఎవరు ఉండడం పోతామని చెప్పి. అంతటి భయానికైన వాతావరణం ఇవాళ అక్కడ ఉందన్న విషయం మాత్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నా, అనేక మంది ముఖ్యమంత్రులతో నాకు చాలా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా కక్షతో వ్యవహరించిన ముఖ్యమంత్రి నేను ఇంతవరకు చూడాలి, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. చాలా విషయాలు చెప్పాలంటే ముఖ్యమంత్రి గురించి ఎన్నైనా చెప్పాలి, పుస్తకం రాయొచ్చు. మరి కొన్ని సందర్భాలు ఏ విధంగా వ్యవహరించారు, నేను నా విషయంలో కూడా ఎలా వ్యవహరించాడు, ఎన్టీ రామారావు ఎలా వ్యవహరించాడు, చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరించాడు అనేది నేను చెప్పగలను. ఎందుకంటే నేను ప్రతిపక్షం నుండి వాళ్ళతో పోరాడాను. నా మీద ఒక కేసు రాలేదు. కేసు లేదంటే వాళ్ళు ప్రజా సమస్యలు ఉంటే పోరాడుతున్నాడు కనుక నా మీద కేసు పెట్టాలి, అందుకంటే ఏం లేదు. కానీ ఇవాళ పరిస్థితి అట్లా కాదు కదా. ఏదైనా ప్రజా కోడూరులో 4-5 ఎకరాలు నాగాలం కోడూరు మండలాల్లో పంటలు పండించుకోవట్లేదు. అది గత ప్రభుత్వం 45 బస్తాలు పండిన భూమి అని 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. దాని మీద ఏదో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక చిన్న ధర్నా చేద్దామని చెప్పి అనుకున్నాం. తెల్లగాడు పోలీసులు వచ్చారు. ఏంటంటే ఎస్ఐ గారు ఎంత వచ్చారంటే మీరు 30 యాక్ట్ అంటే మీరు ఇంటి నుంచి చదవటానికి వెళ్ళలేదు, మేము గృహ నిర్బంధం చేస్తున్నాం అంటే చెప్పాను. 30 యాక్ట్ ఎక్కడ ఉపయోగపడేది అన్నా, ఇంత రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేస్తాను. నేను రోడ్డు మీద రాను, ఇంట్లో కూర్చొని నిరాకరణ చేస్తాను. ఎందుకంటే నాకు సమస్య ప్రజలకు తెలియదు, ప్రభుత్వానికి దేశానికి తెలియాలి. అంచేత 2 రోజులు ఇంట్లో కూర్చొని నిరాకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంచేత ఎంత భయానక వాతావరణం ఏర్పడిందంటే అతివృష్టి అనావృష్టిలో రైతాంగం బాగా నష్టపోయిన పరిస్థితులు వచ్చాయి. వెళ్ళినప్పుడు నేను వెళ్తామంటే రైతు దగ్గర ఒకడు కూడా నాతో ఏంటంటే ఇబ్బంది అంటే మాడేవాళ్ళు. ఎందుకు మాట్లాడేవాళ్ళు కాదంటే వెంటనే అక్కడ వాలంటీర్ చూసేవాడు. బుద్ధప్రసాద్ గారితో ఈయన కానీ సమస్య చెప్పాడంటే నీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తారు, లేకపోతే పెన్షన్ ఆపేస్తారు, ఆడబిడ్డ ఖైదీని ఆపేస్తారు అని చెప్పి భయపెట్టేసి ఎవరిని నోరెత్తకుండా చేసిన పరిస్థితి వాళ్ళ ఆంధ్రదేశంలో ఉన్న విషయం మీరు గ్రహించాల్సిన అవసరం మాత్రం లేదు. ఇంత భయోత్పాత వాతావరణం ఏనాడు కూడా మన రాష్ట్రం లేదు. ఇలా కులాల మధ్య విభేదాలు సృష్టించిన పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. ఏ కులంలో ఉన్నవారైనా ఆ కులంలో ఉన్న ప్రతిభావంతుల్ని ప్రభుత్వం ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యతతో గత ముఖ్యమంత్రులందరూ కూడా వ్యవహరించిన సంగతి మనకు తెలుసు. ఇవాళ ప్రతి కులం మీద కక్ష కట్టారు. ఇవాళ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తారు. వాళ్ళకి మాత్రం జరిగింది ఏంటి, వాళ్ళకి జరిగిన అవమానాలు, అత్యాచారాలు ఇంకెవరికి జరగలేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఒక బీసీ కుర్రాడిని సజీవదానం చేశారు. ఎంత దుర్మార్గం చేయడం చెప్పడానికి వీల్లేదు. అయితే ఆ రోజున ఎవరి తరఫున నిలబడ్డాడైనా తన సామాజిక వర్గం తరఫున నిలబడడం తప్ప పిల్లవాడి కుటుంబం పట్ల నిలబడ్డాడే జగన్మోహన్ రెడ్డి అనుకుంటుంది. అలాగే సుబ్రహ్మణ్యం అని చెప్పి డ్రైవర్ని అక్కడ ఎమ్మెల్సీ గారు తీసుకొని డోర్ డెలివరీ చేశాడు. అక్కడ ఎవరిని ఆయన చేశాడు, వాళ్ళ ఎమ్మెల్సీ గారిని వంటబెట్టి తిరుగుతున్నాడా, లేకపోతే దళిత కుటుంబాన్ని వంటబెట్టి తిరుగుతున్నాడో ఆలోచించాడు. అంటే ఈ రకమైన పరిస్థితులు వల్ల ఉన్నాయి. ఇవాళ ఆ వర్గాలు కూడా ఇవాళ చాలా ఇబ్బందికర పరిస్థితులు పడ్డాయి. మాట చెప్పడం తప్ప ఆ వర్గాలకు ఎక్కడ కూడా అండగలేడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇవాళ ఆ వర్గాలు గ్రహించాలని చెప్పి నేను భావిస్తాను, గ్రహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంచేత ఈ రకమైన పరిస్థితులు ఇవాళ ఆంధ్రదేశంలో విలయతాండం చేస్తున్నాయి. ఈ పరిస్థితులను కూడా గమనించి మళ్ళా ఓట్లు తీరిపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో రానియకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన గుర్తున్న బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు గుర్తించిన మొట్టమొదటి వ్యక్తిని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు నేను ఓట్లు చేయలేనివ్వనని చెప్పి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రాజమండ్రికి వెళ్ళటం, బయటకు వచ్చి ఆయన జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది. దేనికి చేశారు ఆ ప్రకటన అంటే ఈ అరాచక పాలనని అంతమందించడం. అక్కడితో ఆయన ఆగల. కేంద్రంలో మన రాబోయేది మోడీ ప్రభుత్వం అన్నది అందరికీ తెలిసిన సత్యం. మోడీ గారి యొక్క ఆశీస్సు లేకపోతే రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాము. అంచేత బీజేపీని కూడా కూటమిలో తీసుకురావాలని చెప్పి సతదా ప్రయత్నం చేసి బీజేపీ కూడా ఇవాళ ఈ కూటమిలోకి వచ్చిందంటే దాని కారకుడు పవన్ కళ్యాణ్ గారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం మాత్రం మనం చేస్తాం.
అంచేత ఈ 3 పార్టీల కలయిక రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల రక్షణ కోసం అని చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తూ, ఇవాళ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మా నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే నా దృష్టి ఏంటంటే అవనిగడ్డ ఎటువంటి అరమరకలు లేకుండా 3 పార్టీలు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇవాళ పనిచేస్తున్నాయి. అదే సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక సానుకూలమైన వాతావరణం అయితే మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు కాదు. వీళ్ళు ఎంత కక్ష ఉండబట్టి వచ్చారు తప్ప నా మీద ప్రేమతో వచ్చారు నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ రకమైన పరిస్థితి వచ్చింది. నాకు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా చేతులు ఎప్పుడైతే కన్వాలు కప్పి నేను ఎప్పుడు ఎవరిని కూడా ఆహ్వానించాను, తెలిసిన విషయం. కానీ ఎలా లేచిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలు కానీ, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఆ పార్టీలో బాధ్యులు కానివ్వండి, వాళ్ళందరూ రావటం, ఇది జనసేనలో తెలుగుదేశంలో చేరటం, దాంతో అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారు, మేము ఈ పార్టీలో ఉండి ఏం చేయలేకపోయాం, ఇలాంటి పార్టీలో ఉండి మన తలెత్తుకుని తిరగలేమని చెప్పి వాళ్ళందరూ రావటం జరుగుతుంది. నేను ఒకటే చెప్పాను, నేను గెలిచిన తర్వాత మీరు కాలర్ ఎగరేసుకొని చెప్పుకునేలాగా తీసుకొని అభివృద్ధి చేస్తాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తాను. ఈ రకమైన పరిస్థితుల్లో ఈ రోజున నేను ఎన్ని సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసినా ఏనాడు కూడా హైదరాబాద్లో ఏదో 10 మంది బంధుమిత్రులకు ఫోన్లు చేసి చెప్పడం, లేకపోతే ఉత్తరాలు రాసిన మొట్టమొదటిసారి నిలబడ్డప్పుడు. కానీ ఈ తప మాత్రం మీరే నన్ను ఆహ్వానించి ఈ ఆత్మీయ సమయాన్ని ఏర్పాటు చేసేందుకు మీకు నేను సతదా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. దానికి కారణం ఏంటంటే రేపు ఇక్కడ ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం, దాదాపు 40,000 ఓట్లు వాళ్ళు సాధించారు. కానీ మీ కూటమి ఆ రోజున ఏర్పడి ఉంటే ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే. ఒంటరి పోరాటంలో జరిగిన పరిస్థితి తప్ప వేరే కాదు. అయితే నాకు ఆనందం అంటే మన ప్రాంతం వాళ్ళు ఎవరైనా కూడా రాజకీయంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎదగటం, అది ఒక అవనిగడ్డ ప్రాంతానికే దక్కింది తప్ప వేరే దక్కదు. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా కొంచెం అవనిగడ్డ ప్రాంతాలు ఉన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా ఆ తల్లి వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు మన తెలుగు మన గాంధీ గారు హరిపురం వాళ్ళ అమ్మగారు అక్కడే ఉంటారు. అంచేత వీళ్ళందరూ కూడా మన సత్తా గురించి చెబుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం అంటే రాజకీయంగా ఎంత చైతన్యం గారు వాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు రాణించగలరు అనడానికి అది కారణం. రాజకీయంగానూ రాణించారు. మీరంతా కూడా వాళ్ళ పరిశ్రమ రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ, అదే రియల్ ఎస్టేట్ రంగంలోనూ మీరు రాణిస్తున్నారు. ఇది సంతోషదాయక విషయం. అదే అదృష్టం ఒక పవిత్ర ప్రదేశంలో జన్మించబట్టి మీ అందరికీ దక్కిందని చెప్పి నేనైతే భావిస్తాను. అన్ని రాజకీయ పార్టీలు కూడా నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన నియోజకవర్గం వాళ్ళే ఉంటారు. మనప్పుడు అన్ని రాజకీయ పార్టీకి అవనిగట్ల నేను కాంగ్రెస్ పార్టీకి నేను ఉండేవాడిని, అలాగే బ్రాహ్మణి గారు తెలుగుదేశం పార్టీకి ఉండేవాడు, సాయికృష్ణరావు గారు ఉండేవాడు, కమ్యూనిస్ట్ పార్టీలో గోపాలరావు గారు ఉండేవాళ్ళు, అంతా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉండేవాళ్ళు. అన్ని పార్టీలు ఒక అధ్యక్షుడుగా మేమంతా అధ్యక్షుడు ఉన్న సమయం. అంచేత ఆయన కోరేది ఏంటంటే చంద్రరాజేశ్వర గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆయన గొప్ప వ్యక్తి అనుకోండి. ఇలా ఎంతమంది మహానుభావులు ఉన్నారు, అందరూ కలుసుకుంటే గొప్ప విశేషం. అయితే ఏంటంటే దీంట్లో రాజకీయంగా ఉన్న చైతన్యం గల ప్రాంతం మన కనుక ఆ చైతన్యాన్ని ఈరోజు చూపాల్సిన అవసరం మాత్రం. కానీ నేను ఇంతకాలం 100కు బాధపడుతూ వచ్చాను. సరైన యువతను నేను అవనిగడ్డ నియోజకవర్గం తయారు చేయలేకపోయానని చెప్పి ఆ అవకాశం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు జనసేన ద్వారా నాకు అందించారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ జనసేన అంతా కూడా యువశక్తి ఎన్నికలైన తర్వాత ఆ యువశక్తిని సానబెట్టి వజ్రాలుగా మార్చి భవిష్యత్తు దివ్యసేవకి సరైన నాయకులుగా రూపొందించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాత్రం మనం చేస్తాం. నేను మనోడనే చేసిన పనిచేసిన పార్టీలు అందరూ సీనియర్లు ఉంటారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వరకు యువకులు తక్కువ. కానీ ఇది పూర్తిగా యువశక్తితో కూడిన పార్టీ జనసేన పార్టీ. ఇది ఎన్నికల్లో వాళ్ళపై గెలవటం కాదు. ఇందాక ఎంతమంది ప్రముఖుల గురించి నేను చెప్పాను. ఆ ప్రముఖుల స్థాయిలో నిలబడగల సమాజ సేవకులుగాను, సమాజం గురించి ఆలోచించే వాళ్ళుగాను, అభివృద్ధి కాముకులుగాను, నాయకత్వ ప్రతిభతో రాణించగల శక్తి గల వారిగాను తయారు చేయడానికి మాత్రం ఈ జనసైనికులను తయారు చేస్తారని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను. అది నా యొక్క ప్రబలమైన కోరిక. ఎందుకంటే మన వారసత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక మహోన్నతమైన వారసత్వం గల ప్రాంతంలో మనం జన్మించాం. భవిష్యత్తులో కూడా చరిత్రలో మన ప్రాంతం నిలవాలి. ఆంధ్రదేశ్ చరిత్ర చూస్తే అవునగా మన దేశంని ఉదాహరించకుండా ఏ రంగంలో కూడా ముందుకెళ్ళడం పరిస్థితుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఆ స్థానాన్ని సుస్థిరం చేసే విధంగా యువత తయారు కావాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నాకు కలిగింది. ఇది ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేకంగా జనసేనకి చాలా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఆయన రాజకీయాలు కేవలం పదవుల కోసం కాదన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో ఇంత త్యాగరాజు మరొకరు ఉండరు. ప్రతి కూడా ఆయన త్యాగం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప తన స్వార్థం గురించి ఆలోచించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ అన్న విషయం మనం గుర్తించాలి. ఆయన అధికారం కోసం తహతహలాడేవాడైతే ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామ్య జనసేన ఉంది. ఈ రాష్ట్రంలో జనసేన గెలవకపోవచ్చు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఏదో రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభ పంపి కేంద్రంలో మంత్రి చేసి ఉండేవాళ్ళు. ఈయన అంగీకరించి మనం గుర్తించుకోవాల్సిన అవసరం. అయితే ఆయనకు ఆ తహతా లేని వ్యక్తి, సమాజాన్ని మార్చాలని చెప్పిన ఆలోచన తప్ప వేరే లేదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నది ఆయన యొక్క లక్ష్యం. కులమత భేదాలు ఉండకూడదన్నది ఆయన యొక్క సిద్ధాంతం. ఈ విషయాల్ని మనం అవగాహన చేసుకుని తదనుగుణంగా మనం అందరం కూడా పనిచేస్తే జనసేన అజేయమైన శక్తిగా రూపొందుతూ దాని ఎటువంటి సందేహం లేదని మనం చేస్తూ, ఆయన ఇందాక చెప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండడం మేము చేసే ప్రయత్నం చేస్తుంది. మన తెలుగు భాష పరిరక్షణ కోసం మేము చేసే కృషిని యావత్ ప్రపంచం గుర్తించింది. న్యూజెర్సీ శాసనసభ నా మీద ఒక తీర్మానం చేసింది, మన అభినందిస్తూ కావాలి. అలాగే అమెరికాలో నేను డేరీ మొన్నసారి డేరీ ప్రకటించాను మా రాష్ట్రంలో. అదంతా దేనిదంటే తెలుగు భాష కోసం నేను చేస్తున్న సేవను గుర్తించబడ్డాను. అలాగే తెలుగు భాష పరిరక్షణ కోసం ఇవాళ ఉన్న రాజకీయ నాయకుల్లో తపన పడే వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప మరొకరు లేదని చెప్పి ఈ విషయం రెండేసి గంటల పాటు ఆయనతో నేను చర్చించబడింది. ఇప్పుడు ఆయన కానీ నేను కానీ ఏంటంటే మంది భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే భాష నశిస్తే ఒక జాతి నశిస్తుంది. తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు జాతి అంటారు, తమిళ మాట్లాడేవాళ్ళు తమిళ జాతి అంటారు. అంటే భాష ప్రకారం జాతులు ఏర్పడతాయి. ఎప్పుడైతే భాష నశిస్తుందో ఇప్పుడు జాతి నశిస్తుంది. అంచేత జాతిని కాపాడుకోవడం లక్ష్యం తప్ప వేరే కాదని చెప్పి మాత్రం మేము మనం చేస్తాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మీడియం పెట్టేసి తెలుగు అక్షరాలు కూడా నేర్పని పరిస్థితి వాళ్ళ చంద్రమోహన్ రెడ్డి కల్పించాడు. అది జాతిని మరుగున పరిచే ప్రయత్నం చెప్పి మాత్రం మేము మనం చేస్తాం. దాన్ని మొట్టమొదటి ఖండించడానికి పవన్ కళ్యాణ్ అన్న విషయం వరకు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. కనీసం ప్రాథమిక విద్యైనా తెలుగులో నేర్పించాలని చెప్పి అప్పటికి ఇప్పటికీ మాట్లాడుతున్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నుడి మన నది అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. ఆ రెండు ఓట్లు పంపించే కాదు. మన నుడి అంటే మన భాషను కాపాడుకోవాలి. మన నది కూడా చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన నదులన్నీ ఇవాళ అప్రశుభ్రం అవుతున్నాయి. ఆ నదులన్నీ కూడా ఇవాళ కాలుష్యానికి గురవుతున్నాయి. దాంతోపాటు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నదులన్నీ కూడా విచ్చలవిడిగా తవ్వేసి వాడి కోటాను గడించిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో పర్యావరణ పరంగా ఇబ్బందులు వస్తాయని గ్రహించి మన నదులను కూడా మనం కాపాడుకోవాలని చెప్పిన ఆలోచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. విషయం మనం గుర్తించుకోవాల్సిన అవసరం. మనం పుష్కరాలు చేసుకుంటూ ఎందుకు పుష్కరాలు చేసుకుంటాం? నదిని మనం గౌరవించుకోవడానికి, నదిని సంరక్షించుకోవటానికి. అది పెద్ద పెట్టిన సాంప్రదాయం. ఏదో పుష్కరాలకి స్నానం చేసి వచ్చేస్తున్న అధికారులు నదులను మనం కాపాడుకోకపోతే మన నాగరికత దెబ్బతినే పరిస్థితి వస్తుంది. మన జీవన విధానం దెబ్బతినే పరిస్థితి. ఆ సంగతి గ్రహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విషయం కూడా మీరు గుర్తించాలని మాత్రం ఈ సందర్భంగా కోరుతూ, ఆయన చాలా పుస్తకాల గురించి చెప్తూ ఉంటాడు. ఆయన ప్రజెస్ చదవండి, కొంత చదివితే ఆయన ఆలోచన ఇంకా మనకు అర్థమవుతాయని చెప్పి మాత్రం నేను మనం చేస్తూ, ఈ రోజున మన రాష్ట్రానికి మంచి రోజులు రావాలి. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నింపే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తుంది.
ఈ అంధకారం నుంచి ఆంధ్రప్రదేశ్ని బయట పడేస్తుంది. మీ అందరి సహాయ సహకారాలు అని చెప్పి నేను మీ అందరికీ మనం చేసుకుంటూ రాజేంద్ర చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్గదర్శకత్వంలో తప్పనిసరిగా మంచి రోజులు మనకు వస్తాయి. మళ్ళా ఆంధ్రప్రదేశ్ యావత్ భారతంలోనూ మహోన్నత రాష్ట్రంగా రూపొందగల పరిస్థితి వస్తుంది మాత్రం ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ రోజున పిఠాపురం అసలు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. పిఠాపురంలో ఏ నియోజకవర్గం రాని మెజార్టీని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం పిఠాపురం అలాగే పార్లమెంట్ ఆనగడ్డ నియోజకవర్గం వచ్చేవాళ్ళ విశిష్టత ఏంటంటే 2 గుర్తులు గాజు గ్లాసు. కొన్ని చోట్ల గాజు గ్లాసు సైకిల్ ఉంది, కొన్ని చోట్ల కమలం సైకిల్ ఉంది. కానీ ఆనగడ్డ నియోజకవర్గం 2 గుర్తులు గాజు గ్లాసు. అంటే సహజంగా తెలుగుదేశం గుర్తు సైకిలు, అలాగే బీజేపీ గుర్తు కమలం. కానీ ఇక్కడ చంద్రబాబు గారి గుర్తు గాజు గ్లాసే, నరేంద్ర మోడీ గారి గుర్తు గాజు గ్లాసే, ఇక పవన్ కళ్యాణ్ గారి గుర్తు గాజు గ్లాసు. అంచేత ఈ విషయాన్ని మనం ప్రజలకి తెలియజెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిగా ఉన్నాం. ఎందుకంటే సహజంగా పాత గుర్తుల గురించి చేతులు ఆడుతూ ఉంటారు ప్రజలు. అలా కాదు, ఇవాళ ఈ గుర్తు మారింది, ఈ పరిస్థితిలో మారింది. ఈ దేశ రాష్ట్ర అభ్యుదయం కోసం ఇవాళ ఈ గుర్తుని మనం తీసుకొచ్చాం అని చెప్పినది ఈ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరం ఉందని చెప్పాలి. మనం చూస్తూ ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒకరున్నా ఇద్దరున్నా ఉన్నారు. నేను ఒకటి అవనిగడ్డలో కానీ నేను అవనిగడ్డ నియోజకవర్గంలో తిరిగినప్పుడు నేను ఆనందపడే అంశం ఏంటంటే మన దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా రైతాంగం, సామాన్య మధ్యతరగతి రైతాంగం. తరచూ అతివృష్టికి అనావృష్టికి గురవుతూ ఆర్థికంగా లాభపడే పరిస్థితులు రైతాంగానికి ఉండవు. అంచేత వాళ్ళు ఎక్కడక్కడ భవనాలు కట్టే పరిస్థితి రైతాంగానికి లేదు. ఇవాళ 4-5 అంతస్తుల భవనాలు కనపడుతున్నాయి అవనిగడ్డ నియోజకవర్గం అంటే అది కేవలం ఐటీ ద్వారా సాధ్యమైందని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ విదేశాల్లో ఉండండి, లేకపోతే హైదరాబాద్లో ఉండండి, బెంగళూరులో ఉండండి, వాళ్ళు సంపాదించిన డబ్బు ఇవాళ పంపించడం, దాని ద్వారా వాళ్ళు చక్కటి భవనాలు కట్టడం పరిస్థితి వాళ్ళు ఏర్పడిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే మండల నాగేంద్ర లాంటి పారిశ్రామికవేత్తలు కూడా మన ప్రాంతం నుంచి రావడం, అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం, ఇది కూడా మనందరూ గమనాన్ని తీసుకోవాల్సిన అవసరం. ఆ రకంగా ఇవాళ మనం రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతాన్ని కూడా పారిశ్రామిక ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది మనందరూ కూడా ఆలోచన చేసి కొన్ని ఉద్యోగాలను అక్కడ కల్పించే పరిస్థితి మనం కల్పించవలసిన అవసరం ఉందని మాత్రం మీ అందరికీ మనం చేస్తూ మీ అందరినీ నేను కోరేది ఒకటే, మీరు ఎక్కడి నుంచి అక్కడ వారికి ఫోన్, మీ బంధుమిత్రులకు ఫోన్ చేయడం, వాళ్ళకి పరిస్థితిని వివరించడం, ఈ పరిస్థితిలో మీ స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఈసారి మీరందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకే ఓటేయాలని చెప్పి చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా ఈ 2 మంది ఓటు ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా తరలి రావాలి. దాని తగిన ఏర్పాట్లు ఇప్పుడే చేసుకోవాలి. ఇంకా ఏర్పాటు ఏదైనా కావాలంటే మనం సంప్రదిస్తానికి కూడా మేము కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఏ గ్రామం నుంచి ఎంతమంది ఉన్నారన్నది మనం ఆ గ్రామం వారికి తెలుస్తుంది. ఇక్కడ ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు, ఎండసాల మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి బాధ్యతను స్వీకరిస్తున్నామని. అలాగే అందరూ కూడా ఆ బాధ్యతను స్వీకరించి మన అవనిగడ్డ నియోజకవర్గానికి వచ్చి ఓటు వేయాలి, ఓటు వేయడం మీద ప్రచారం చేయాలి. ఇందాక 4-5 రోజుల ముందు వచ్చి ప్రచారం చేయమన్నారు. దాని ముందే మీరు ఫోన్ల ద్వారా ప్రచారం చేయాలి, ఫోన్ల ద్వారా మార్పు తేవాలి. ఇవాళ కేవలం మన ఇక్కడ కాదు, నాకు అమెరికా నుంచి ఫోన్లు చేశారు చాలామంది. వాళ్ళందరూ అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి ఈ తప్ప జనసేన గెలిపించాలి అవనిగడ్డ నియోజకవర్గం అని చెప్తున్నారు. సంతోషమైన విషయం మనం చేస్తూ ఆ రకంగా ప్రజల్ని కొంత జ్ఞానవంతం చేయడానికి, చైతన్యం చేయడానికి, 5 సంవత్సరాలు జరిగిన అక్రమ పాలన అంతమందించడానికి వాళ్ళని సంసిద్ధం చేయాలి. దానికి వాళ్ళ ఓటు అనేది వజ్రాయుధం మీ చేతిలో ఉంది. ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించి మీరు ఈ అరాచక పాలనకి స్వస్తి పలకండి అని చెప్పి, మంచి పాలన రావడానికి దోహదపడండి అని చెప్పి మీరందరూ కూడా వారికి మనం చేయాలని చెప్పి నేను కోరుతూ, వాళ్ళలో మార్పు కావాలని చెప్పి నేను కోరుతూ ఈరోజు మీ అవకాశం ఇచ్చిన ఎప్పటికీ దీనికోసం ఆర్ఎస్ఎస్ సంపద వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ